హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ప్రాణములు నిలబడతాయి. ఎందుచేత అంటే ఒక రోజు యుద్ధకాండలో ఇంద్రజిత్ యుద్ధం చేశాడు. ఆకాశంలో మేఘాల చాటున ఉండి ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు బాణం వేశాడో తెలియకుండా అందరి శరీరంలోనూ బాణాల ములుకులు విరిగిపోయాయి. కొన్ని లక్షల మంది చనిపోయారు. కొన్ని లక్షల మందికి కాళ్ళో చేతిలో విరిగిపోయాయి. రామలక్ష్మణులు కూడా పడిపోయారు. ఆ పడిపోయిన రోజున బ్రహ్మాస్త్రానికి కట్టుబడడు కాబట్టి ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేసి వెళ్ళిపోతే హనుమ ఒక్కరే బ్రహ్మాస్త్రమునకు కట్టుబడరు కాబట్టి ఆయన లేచారు. విభీషణుడికి తెలుసు కాబట్టి తట్టుకున్నాడు. ఇలా మిగిలినటువంటి వీళ్ళిద్దరూ రెండు కాగడాలు పట్టుకుని అసలు బతికున్నారా ముఖ్యమైన వీరులు చూద్దామని వెడుతున్నారు. పెద్దవాడు అని జాంబవంతుడి దగ్గరికి వెళ్లారు. కనురెప్ప పైకెత్త